హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వాళ్ళు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు మా పాప అయితే లేదు, ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీకెండ్ వచ్చిందంటే మోస్ట్లీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నేను ఈవినింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడు ఏంటంటే మేము లేచి తిని ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పాపను తీసుకొని వస్తాము. యాక్చువల్గా సాటర్డే సండే మ్యూజిక్ క్లాస్ ఉంటుంది కదా, తీసుకొద్దామని అనుకున్నాము. సార్ మెసేజ్ పెట్టారు ఈరోజు అయితే క్లాస్ లేదు అని చెప్పి. ఇంకా అమ్మ క్లాస్ కూడా లేదు కదా, అక్కడే ఉంటాను అనింది. ఇంకా అక్కడ ఉంటుంది. ఇప్పుడు వెళ్తే మేము వెళ్ళి తీసుకొస్తాము, లేదు అంటే ఈవినింగ్ కామొస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు స్పెషల్ డే, జగన్నాథ రథయాత్ర అన్ని చోట్ల జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. 16th చేశారు కొన్ని ఏరియాస్లో, ఈ రోజు అయితే ఇక్కడ 18th మా కమ్యూనిటీలో కూడా చేస్తున్నారు. ఇక్కడ మా ఏరియా మొత్తం ఈ రోజే అనమాట. దానికోసం అరేంజ్మెంట్స్ మార్నింగ్ నుంచి, అసలు నిన్న మొన్నటి నుంచే స్టార్ట్ చేశారు. అంటే గ్యాదర్ అవ్వడం, మాట్లాడుకోవడం అలాగా. ఈరోజు అయితే దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కింద జరుగుతూ ఉన్నాయి. కింద వినాయకుడు టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచి రంగోలి వేయడము, ప్రసాదాల గురించి అన్ని జరుగుతూ ఉన్నాయి అనమాట. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మా పాపను తీసుకొచ్చి లంచ్ తిన్నాక ఇంక కిందికి వెళ్ళి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను. మా కమ్యూనిటీలో అయితే 5:30 to 6:30 అని చెప్పారు టైమింగ్స్. ఇంకా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చెప్తాను నేను కూడా చూసి. చాలా అదృష్టం ఉండాలి అంట జగన్నాథ రథయాత్ర చూడాలి అన్నా, చేయాలి అన్నా. సో ఈ రోజు అయితే మీ అందరికి కూడా చూపిస్తాను. నేను మార్నింగ్ చెప్పాను కదా జగన్నాథ రథయాత్ర స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను అని. ఇంకా మేము లంచ్ తినేసి పడుకున్నాము. మా పాప దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మా అక్క వాళ్ళే వచ్చేసారు పాపను తీసుకొని. మా అక్క, బావ, పిల్లలు ఇంకా మా పాపను కూడా తీసుకొని ఇక్కడికే వచ్చేసారు. ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నాము. వాళ్ళని పైకి రమ్మంటే లేదు మేము పైకి రాము, మీరే కిందకి వచ్చేయండి వాటర్ తీసుకొని అని అన్నారు. ఇంకా కొద్దిసేపు వీళ్ళు ఆడతారు. ఈ లోపల అయితే రథయాత్ర స్టార్ట్ అయిందంట. వీళ్ళు వచ్చే దారిలోనే ఊరేగింపుగా వస్తుంది అన్నారు. ఇంక ఇప్పుడు మేము కూడా కిందకి వెళ్ళిపోతాము. కిందకి వెళ్ళి అది అయిపోయే వరకు ఉండి వస్తాము. జస్ట్ మేము పార్టిసిపేట్ చేయట్లేదు కానీ చూస్తాము అంతే. ఇంకా కిందే వెయిట్ చేస్తున్నారనమాట. నేను కిందకి వెళ్ళి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇన్ని ఇయర్స్లో ఇక్కడ చేయడం ఫస్ట్ టైం అంట. సో నేను అక్కడికి వెళ్ళి నాకు వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేస్తాను. బట్ చాలా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, నేనైతే మాట్లాడలేను కానీ మీకైతే క్లియర్గా చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది. తర్వాత రథయాత్ర అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. కిందికి వచ్చాం మేము. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ షటిల్ ఆడుతున్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు రథయాత్ర. మా పిల్లలు అయితే అక్కడ ఆడుతున్నారు. ఇంకా మా వారు కూడా జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు. అండ్ మా అక్క వాళ్ళు వచ్చారు కదా, మా అక్క ఇక్కడ కూర్చుంది. మా బావగారేమో కారు పార్కింగ్లో పెట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు వస్తే కనుక పిల్లల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మేమైతే ఇంకా టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సైడ్ వెళ్తాము. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లోపలికి. మేమైతే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి చూసుకుంటూ వస్తాము. నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను, మ్యాక్సిమం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. మీరు సో అందరూ అయితే చాలా బాగా రెడీ అయ్యి వెళ్తున్నారు. మేము మాత్రం ఇంతే వచ్చాము. సో ఇంకా అంటే మేము పార్టిసిపేట్ ఏం చేయం కాబట్టి జస్ట్ చూడడానికే కదా అని మేము ఇలాగే వచ్చేసాము. ఫస్ట్ మా అక్క వాళ్ళు రాము అన్నారు. వర్షం పడిపోయింది. ఇంకా వర్షం పడుతుంది కదా రాము అంటే నేనే చెప్పాను, లేదు పిల్లలైనా చూస్తారు, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇంత దగ్గరగా చూడలేం మళ్ళీ అంటే. మనం ఆ చార్ధామ్ వెళ్ళి అక్కడ పూరీలో అయితే చూడలేం కదా, ఇంత మంచిగా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది కదా చూడడానికి, రమ్మంటే ఇంకొచ్చారు ఇప్పుడే.
మేమైతే ఇప్పుడు అటు అయిపోయింది రథయాత్ర, ముందుకు వస్తున్నారు. ఇంకా వెనకాల నుంచి ఏం కనిపించట్లేదు అని మళ్ళీ ముందుకు వస్తున్నాము. ముందుకెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చేపు చూస్తాము అసలు ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది. హారతి ఇస్తున్నారు, కొబ్బరికాయలు ఏవో కొడుతున్నారు, బట్ అంతా చూపించడానికైతే కుదరట్లేదు. జగన్నాథ రథయాత్ర అయితే కంప్లీట్ అయింది. ఇంకా జరుగుతుంది కింద. ఇంకా చాలామంది జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా వీలవ్వట్లేదు చూడడానికి కూడా అని మేమైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చి ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాము, తింటాము అందరం ఇక్కడే. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. సో ఇప్పుడైతే తిని ఇంకెర్లీగా పడుకుంటాము. సో ఇదనమాట ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ 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 బాయ్.